అంటే విచిత్ర వీర్యుడి వంక చూసి అందులో అంబంది, ఇతపూర్వమే నా మనసు సాల్వదేశ ప్రభువుకి ఇచ్చాను, కాబట్టి మేము ఒండురలం వివాహం చేసుకుందాం అనుకున్నాం. అంటే ఆయన అన్నాడు, ఇది ధర్మాతిక్రమణం, మనసు ఒక చోట మనువు ఒక చోట కుదరదు. ఆడదాని మనస్సు వివాహపూర్వం అలా ఇంకొక పురుషుడు ఎందు ప్రవేశించకూడదు. నువ్వు సాల్వ ప్రభువుని వివాహం చేసుకుంటానన్నావు, ఆయన నిన్ను వివాహం అన్నాడని అంటున్నావు. ఇది తెలియక మీ తండ్రి నీకు స్వయంవరం ప్రకటించాడు. నిన్ను సకల లాంఛనాలతో సాల్వరాజుకి దగ్గరికి పంపించేస్తున్నాను, వెళ్ళిపోమ్మని పంపించేశాడు. రథం ఇచ్చి పంపిస్తే తీళా సాల్వభూపతి దగ్గరికి వెడితే ఆయన అన్నాడు, నన్ను ఓడించి భీష్ముడు ఎత్తుకుపోయాడు నిన్ను. కాశీరాజు మీ నాన్న స్వయంవరం ప్రకటించినప్పుడు నువ్వు భీష్ముడి సొత్తు, భీష్ముడు ఏం చేసుకుంటే చేసుకుంటాడు, తమ్ముడికి ఇచ్చి చేస్తాడు, లేకపోతే భీష్ముడు చేసుకుంటాడు. భీష్ముడు ఎత్తుకుపోయి భీష్ముడి చేతిలో ఓడిపోయినటువంటి నేను ఇక నిన్ను పెళ్లి చేసుకోనన్నాడు. ఆవిడ మళ్ళీ వెనక్కి వెళ్ళింది. అక్కడేమో సాల్వుడు పెళ్లి చేసుకోనంటున్నాడు, నా జీవితం ఉత్తినే పోయింది.